అధ్యక్ష, రాష్ట్రం ఎలా విడిపోయిందో అందరికీ తెలిసిందే. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టొద్దని రాష్ట్ర ప్రజలందరూ నెత్తినూరు కొట్టుకుని విన్నవించిన గత పాలకులు వారి రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టడం జరిగింది. అయితే కంబైన్డ్ స్టేట్ లో ఉన్న రాజధాని హైదరాబాద్, తెలంగాణ ఉండటం వల్ల అది తెలంగాణలోకి ఉండిపోయింది. అయితే మన రాష్ట్రానికి రాజధాని అంటూ లేదు. అయితే రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో 10 సంవత్సరాల వరకు హైదరాబాద్ ని రాజధానిగా ఉంచుకోవచ్చని పెట్టడం జరిగింది. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రజల దగ్గర నుండి పరిపాలన చేయాలనే ఉద్దేశంతో వెంటనే రాజధాని కట్టాలనే ఉద్దేశంతో ప్రతిపాదించి నిర్ణయించడం జరిగింది. అయితే రాజధాని ఎక్కడనే దానికి శివరామకృష్ణ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఆ రోజు టెక్నికల్ కమిటీని పెడితే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలని పోయి అందరి అభిప్రాయాలు తీసుకుని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో ముఖ్యంగా అనేక మార్గాల్లో వాళ్ళు తీసుకున్న రిపోర్ట్లో 5,380 మంది దగ్గర అభిప్రాయాలు సేకరిస్తే ఈ అభిప్రాయంలో ఎక్కువ మంది అంటే 11,156 మంది విజయవాడ గుంటూరు మధ్య క్యాపిటల్ సిటీ ఉంటే బాగుంటుంది ఇవ్వటం, విజయవాడ దగ్గర 663 మంది, విశాఖపట్నం దగ్గర 507, గుంటూరు దగ్గర 372, కర్నూలు 360, ఒంగోలు 265, రాజమండ్రి 139, తిరుపతి 113, దొనకొండ 116 మంది, మిగిలిన డిఫరెంట్ ప్లేసుల్లో 1037 మంది అభిప్రాయం వెలువచ్చారు. అధ్యక్ష, ఎక్కువ మంది వెలువచ్చింది విజయవాడ గుంటూరు మధ్య క్యాపిటల్ సిటీ ఉండాలని నిర్ణయించడం. అయితే శివరామకృష్ణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయించమని ఫైనల్ గా దాంట్లో చెప్పడం, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అన్ని ఆలోచించి రోడ్డు మార్గము, రైలు మార్గము, విమాన మార్గాలు, అదేవిధంగా ఓడరేవులు దగ్గరగా ఉండేటట్టుగా, అదేవిధంగా ఉత్తరాంధ్రలో చివరి జిల్లా అయిన శ్రీకాకుళంకి, అదేవిధంగా రాయలసీమలో చివరి జిల్లా అయిన అనంతపురంకి సమదూరంలో ఉండేటట్టుగా గుంటూరు, కృష్ణ ఈ 2 జిల్లాల మధ్య అమరావతి రాజధానిని నిర్ణయిస్తామని సెప్టెంబర్ 4, 2014 అసెంబ్లీలో ప్రకటన చేయడం జరిగింది. అధ్యక్ష, అయితే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ లేదు. అయితే ల్యాండ్ పుల్లింగ్ లో తీసుకోవాలని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది. అయితే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడ క్యాపిటల్ సిటీ రాకూడదని వారు 250 కార్లు వేసుకుని ఈ యొక్క క్యాపిటల్ సిటీ ఏదైతే అనుకున్నామో అక్కడ రైతులందరినీ కలిసి రైతులందరినీ రెచ్చగొట్టడం జరిగింది. అయితే ఏ ఒక్క రైతు కూడా వాళ్ళ చెప్పిన మాట ఇలా అందరూ తిరస్కరించడం జరిగింది. అదేవిధంగా పొలాలను తగలబెట్టారు ఇక్కడ భయభ్రాంతులు చేయడానికి. అదేవిధంగా వరద ముప్పు వస్తుంది, ఇక్కడ రాజధాని కడితే అది మునిగిపోతుందన్నారు. అదేవిధంగా భూకంపాలు వస్తాయన్నారు. ఇక్కడ ఎక్కువ భూకంపాలు వస్తాయని అది కూడా కౌన్సిల్లో కూడా డిస్కస్ చేశారు, వాళ్లే క్వశ్చన్ వేసి. అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ నిర్మాణానికి పనికిరాదని చెప్పటం, ఇలా అనేక దుష్ప్రచారాలు చేయటం జరిగింది. అధ్యక్ష, అయితే ముఖ్యమంత్రి గారి పిలుపుతో 2015 జనవరి 1 ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే కేవలం 58 రోజుల్లో ఒక్కటంటే ఒక్క లిటిగేషన్ లేకుండా ఫిబ్రవరి 28వ తేదీకి 34,400 ఎకరాలను 29,966 మంది రైతు సోదరులు ఒక్కటంటే ఒక్క లిటిగేషన్ లేకుండా ఇవ్వటం జరిగింది. అధ్యక్ష, ఇది కేవలం ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో ఇచ్చారు. అయితే ఈ వినూత్న ల్యాండ్ పుల్లింగ్ ప్రపంచంలో ఇంత లార్జ్ స్కేల్లో ఒక్కటంటే ఒక్క లిటిగేషన్ లేకుండా బహుశా జరిగింది మన యొక్క అమరావతిలోని. అధ్యక్ష, అయితే రైతు సోదరులకు ఆ రోజు వాళ్ళందరితో కూర్చొని అనేక దఫాలు డిస్కస్ చేసి ఒక అగ్రిమెంట్, అంటే ల్యాండ్ని డెవలప్ చేసిన తర్వాత జరీబ్ ల్యాండ్ అయితే 1000 చదరపడుగులు రెసిడెన్షియల్, 450 చదరపడుగులు కమర్షియల్, నాన్ జరీబ్ అయితే 1000 చదరపడుగులు రెసిడెన్షియల్, 250 చదరపడుగులు కమర్షియల్ ఇచ్చేటట్టుగా, అంతేకాకుండా 10 సంవత్సరాల పాటు వాళ్ళకి యాన్యుటీ ఇచ్చేటట్టుగా, జరీబ్ అయితే 50,000, నాన్ జరీబ్ 30,000 ఇచ్చేటట్టుగాను, అంతేకాకుండా ప్రతి సంవత్సరం నాన్ జరీబ్కి 3,000 పెంచేటట్టుగా, జరీబ్కి వచ్చి 5,000 పెంచేటట్టుగా ఆ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో వాళ్ళందరూ డిస్కస్ చేసి రైతు సోదరులందరూ నిర్ణయించారు. దాన్ని ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేయటం, రైతు సోదరులకు అంతేకాకుండా రుణమాఫీ,
రైతు కూలీలు ఎవరైతే ఉండారో, అంటే ఈ భూములు ల్యాండ్ పూలింగ్ తీసుకోవటం వల్ల రైతు కూలీలకి ఉపాధి పోతుందనే ఉద్దేశంతో రైతు కూలీలకు పెన్షను, అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే విధంగా చేయటం, ఉచిత విద్య, ఉచిత వైద్యం, అన్నా క్యాంటీన్ సదుపాయాలు కల్పించడానికి అంగీకరించి అవన్నీ చేయటం జరిగింది అధ్యక్ష. అయితే ల్యాండ్ పూలింగ్ అయిన తర్వాత, అంటే వైసీపీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని దుష్ప్రచారం చేసినా, ల్యాండ్ చేతికి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీస్ లో ఒక సిటీగా అమరావతిని కట్టాలని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు సింగపూర్ ప్రభుత్వం ఈ యొక్క లేఅవుట్స్ డిజైన్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్స్. వారిని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు సంప్రదించడం, వారు వెంటనే ఒక ఎంఓయూ మనతో కుదుర్చుకొని వాళ్ళు ప్లాన్ చేసి ఇవ్వడానికి నిర్ణయించారు. వాళ్ళు 3 రకాల ప్లాన్లు ఇచ్చారు అధ్యక్ష. ఒకటి క్యాపిటల్ రీజన్ కాన్సెప్ట్ మాస్టర్ ప్లాన్, రీజన్ మొత్తానికి కాన్సెప్ట్. అదేవిధంగా క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్, సిటీకి 217 చదరపు కిలోమీటర్లకి మాస్టర్ ప్లాన్. అదేవిధంగా సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్, ఈ 3 ప్లాన్లు ఇచ్చారు అధ్యక్ష. ఈ ప్లాన్లలో కూడా గవర్నర్ ముఖ్యమంత్రి గారి యొక్క సలహా మేరకు 9 నగరాలని, ఒకటి గవర్నమెంట్ కాంప్లెక్స్, జస్టిస్ సిటీ, ఫైనాన్స్ సిటీ, నాలెడ్జ్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, అదేవిధంగా మీడియా సిటీ, టూరిజం సిటీని అన్ని 9 నగరాలకు యాక్చువల్ గా దాన్ని డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 30% ఏరియాని గ్రీన్ అండ్ బ్లూగా, ఈ 217 చదరపు కిలోమీటర్లో 30% ఏరియాని గ్రీన్ అండ్ బ్లూగా పెట్టారు. ఆ విధంగా యాక్చువల్ గా ఈ యొక్క ప్లాన్ ని వాళ్ళు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. అయితే ఇందులో 27 టౌన్షిప్లు కూడా పెట్టారు. ప్రతి టౌన్షిప్ కి పార్కులు, స్కూల్స్, హాస్పిటల్స్, కమర్షియల్ కంపెనీ అనేక సదుపాయాలు యాక్చువల్ గా చేయటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఐకానిక్ బిల్డింగ్స్ కట్టాలనే ఉద్దేశంతో ప్రపంచంలో టాప్ 10 లో ఒకరైన నార్మన్ ఫాస్ అనే ఆర్కిటెక్చర్స్ ని యాక్చువల్ గా సెలెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ అయిన తర్వాత అమరావతి నిర్మాణం కోసంగా 41,170 కోట్లతో 2014-19లో టెండర్లు పిలవటం జరిగింది అధ్యక్ష. ఇందులో 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్, 1,500 కిలోమీటర్ల లేఅవుట్స్ రోడ్స్,